श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रीमहागणाधिपतये नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శతకోటి ప్రవిస్తరమైనటువంటి శ్రీమద్ వాల్మీకి రామాయణ ఆనంద రామాయణంలో విలాసకాండలో సీతా అలంకార వర్ణనం అని చెప్పుకున్నాం కిందటి వీడియోలో. ఇప్పుడు సీతాదేవి జలక్రీడా వర్ణన. అంటే ఇవన్నీ ఎందుకంటే మనకి వాల్మీకి రామాయణంలో ఇటువంటి వివరాలు లేవు. ఆయన కావ్యం వాల్మీకి గారు రాసిన కావ్యంలో రామాయణం 24,000 శ్లోకాలతో రాసిన రామాయణంలో ఇటువంటి వర్ణనలు ఉండవు. మనం ఆనంద రామాయణంలో ఇటువంటివన్నీ కూడా మనం అంటే సీతారాములు ఎలా ఉండేవారు, ఎంత వైభోగంగా ఉండేవారు, ఎంత ఉల్లాసంగా ఉండేవారు, రామచంద్రమూర్తి సీతాదేవి చక్కని సుఖాలు కూడా అనుభవించి హాయిగా ఉన్నారు. అంటే ఒక్క కష్టాలే అనుభవించడం కాదు, వారి యొక్క కష్టాలు పరిమితం 14 ఏళ్లలో కూడా 13 ఏళ్ళు కూడా వాళ్ళు ఆనందంగానే ఉన్నారు. ఒక్క సంవత్సరం మాత్రం ఆ రావణాసురుడి యొక్క చెరలో ఉండి సీతమ్మ బాధపడిన సంవత్సరమే నిజమైనటువంటి కష్టం. ఆ తర్వాత అంతా కూడా చాలా సుఖంగా ధర్మంగా ధర్మబద్ధంగా హాయిగా ఉన్నారు. ఇప్పుడు అలాగే విలాసకాండ అనేటువంటి కాండలోని 5వ సర్గ సీతాదేవి యొక్క జలక్రీడా వర్ణన. శ్రీరామదాస ఉవాచ అద సీతాక్షిణే నివాచకారపరివేషణం హేమపాత్రే సర్వేషాం పక్వాన్నైర్వివిధైర్ముదా. రామదాస్ గారు మళ్ళీ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? సీతాదేవి రాముడికి అంటే రామాదులకి అంటే రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుడు మొదలైన వారికి అలాగే బ్రాహ్మణులకి వడ్డించడం. పిదప ఆ మంగళదేవత యొక్క జనకమ్మ క్షణమాత్రమున అతడి వారందరికీ కూడా కామధేనువు సృష్టించిన పక్వాన్నాది సమస్త పదార్థముల్లో బంగార పాత్రల్లో వడ్డించిందిట. ఊరగాయలు, గుజ్జులు, పచ్చళ్ళు, అలాగే నేతితో వండిన కూరలు, నువ్వుల వడియాలు, గుమ్మడి వడియాలు, అటుకుల వడియాలు, బరుగులు, దప్పడములు, నప్పడములు, మండిగలు, లడ్డులు, పాయసములు, అలాగే పక్వాన్నములు, భక్ష్యములు, చప్పరించే లేహ్యములు, త్రాగే చారులు, మంచి జలములు, బంగారు దున్నుల్లో నెయ్యి, పాలు, పెరుగు, మంచి మజ్జిగ, తెల్లని చక్కెర, కండ శర్కర, అరటిపండ్లు, మామిడి పండ్లు, దానిమ్మ పండ్లు, ద్రాక్ష పండ్లు, పనస పండ్లు మొదలైన ఫలములు ఇంకా అనేక పదార్థములు వీటన్నిటినీ సాధారణంగా సీతమ్మ వడ్డించి వారిపై నేతిని చిలకరించిందట. శ్రీరాములు వారు ఇష్టమిత్రులతో వినోద కథా సల్లాపములు చక్కగా మాట్లాడుకుంటూ సుఖముగా ఆహారమును భుజించి హస్తప్రక్షాళన గావించి అందరికీ తన చేతి మీదుగా తాంబూలాలను ఇచ్చేరట. తాను తాంబూలమును సేవించి వస్త్రములను అలంకరించుకొని సమస్త ఆయుధములను ధరించి నిలువుటద్దములో ముఖాన్ని చూసుకొని ముత్యముల కుచ్చులచే అలంకరింపబడి ఉండు సువర్ణాలంకృతమైన పల్లకీ మీద ఎక్కి తన భవనము నుండి బయలుదేరి ఇష్టమిత్ర బంధు మంత్రి దూత ప్రముఖులచే ముందుకు సాగి వందిమాగదను పొగడుచుండగా తన తల్లి అంతఃపురానికి వచ్చి ఆ కౌసల్యాదేవికి నమస్కారం చేసి అదేవిధంగా వరుసగా తల్లులందరికీ కూడా నమస్కరించి వారి వారి ఆశీర్వాదములు తీసుకొని సభామండపములకు వచ్చి అక్కడ దివ్య సింహాసనమును సుఖాసీనుడై లక్ష్మణాది మంత్రులతో నీతిజ్ఞుడై రాజకార్యాలన్నీ కూడా విచారణ చేస్తున్నారు. వేగులనే కన్నులుగా అంటే గూఢచారులే కళ్ళు మాట రాజుకి కానీ బుద్ధిమంతుడైన శ్రీరాముడు ధర్మముగా రాజ్యములు చేస్తున్నారట. ఆ తరువాత ఆ సీతాదేవి భుజించి ఉద్యానవనానికి వెళ్ళిందట. సీతమ్మ తన మరుదుల భార్యలైన ఊర్మిళాదులతోనూ అంటే మరుదుల భార్యలు అంటే తమ చెల్లెళ్ళు కూడా అవుతారు, తన చెలికెత్తలతోనూ యథాసుఖముగా చక్కగా భోజనం చేసి చేతులు కడుక్కొని తాంబూలమును పొంది పీతాంబరాన్ని అలంకరించుకుంది. అలంకరించుకున్న తర్వాత ముత్యాల దారముల చేతను అంటే ముత్యాల దారాలు దారానికి ముత్యాలు కుడితే ముత్యాల దారాలు అవుతాయి. బంగారు సరిగపూలను గల ఎర్రని రవికను ధరించి
ఇంటిలోని వెనుక వైపునున్న ఉపవనమునకు ప్రవేశించి సుఖముగా కూర్చుంది. చక్కగా ఆ ఉద్యానవనంలో కూర్చుంది. విష్ణుదాస మునుపు నేను చెప్పిన అలంకారములే కాక నేను చెప్పని దివ్యాలంకారం ఎన్నిటినో జానకీదేవి అలంకరించుకుంది. సీతాదేవి అలంకారాన్ని వర్ణించుటకు ఏ నరోత్తముడికి సాధ్యమవుతుంది? నరులు ఎక్కడ వర్ణించగలరు అమ్మవారిని? 4 తలలు గల బ్రహ్మదేవుడు, 5 ముఖములు గల రుద్రుడును, అదేవిధంగా 6 ముఖములకు కుమారస్వామియును, 7 ముఖములు గల అగ్నిదేవుడును, 1000 తలలు గల ఆదిశేషుడు కూడా వర్ణించడానికి సమర్థుడు కాదు. సీతాది ఉపవనమునకు దయచేసినని విని నీటి పరివారు జలయంత్రములన్నింటినీ కూడా తెరిచి నీటిని విడిచారట. చక్కగా మణులతో బంగారముతో చేసిన బల్లపై సీతమ్మ సుఖముగా కూర్చునగా దాసీజనులు చామరములు వీచుచుండగా జలయంత్ర వినోదములను వృక్షశాఖల నుండి చూస్తూ ఉన్నారట. ఆ వృక్షశాఖలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు, ఆ కొమ్మల మధ్య నుంచి చూస్తున్నారు. అంతలో శ్రీరాముడు రాజ్యకార్యమును అన్నిటినీ నిర్వర్తించి సభ నుండి వచ్చి తన తమ్ములతో తన మందిరానికి వచ్చారు. నా నిజ మందిరానికి. శ్రీ సీతారాముల జలక్రీడ మహోత్సవం. అప్పుడు దుందువులు నవవాద్యములు మ్రోగింపబడ్డాయి. వారాంగణంలో ఆడారు. స్తోత్ర పాఠకులు స్తోత్రాలు చేస్తున్నారు. ఆ కోలాహలములను ఉద్యానవనముల్లో ఉన్న జానకీదేవి విని మిక్కిలి సంభ్రమంతో బల్లపై నుండి దిగి ఎడమ చేతుల అర్ఘ్యపాత్రను, కుడి చేతుల ఉపాపాత్రమును తీసుకుని శ్రీరాముని ఎదుటకు వచ్చింది. అంతలో శ్రీరాముడు ముత్యపు పల్లకి నుండి దిగి సమస్త పరివార జనులను వదిలి తమ్ములతో ఉద్యానవనంలోకి ప్రవేశించారు. ఆ పరివారం అంతా కూడా బయటే ఉండిపోతారు. తమ తమ్ముళ్ళును రామచంద్రుడు కలిపి ఉద్యానవనంలోకి వచ్చారు. అక్కడ బంగారు ఆభరణములు ధరించిన దాసీజనులు తమ తమ పనుల్లో జాగరూకులై నిర్వర్తిస్తున్నారు. ఒక చెలికెత్తె విసిరికర్రతో వీచిందట. మరి ఒక చెలికెత్తె చామరములు ధరించింది. మరి ఒక చెలికెత్తె ఆసనాన్ని అందుకుంది. అట్లే తమ్ము పడిగిన ఒకరు, అమ్మును పొదిని ఒకరు, వస్త్రపేటికను ఒకరు, ధనస్సును ఒకరు, ఖడ్గమును ఒకరు, ఇట్లే శ్రీరాముల వారి అన్ని వస్తువులను ఒక్కొక్క చెలికెత్తో తీసుకుని దూరంగా వెళ్ళిపోయారు. అంత శ్రీరాముడు కాలినడకతో వెడలి ఆ ప్రాంగణ మధ్యంలో నిలిచాడు. ఆ దారిలో ఆ తన్ను చూచి లజ్జించుచుండు దివ్య సుందరాంగి మంగళాదేవతకు సీతా సన్నిధానానికి వచ్చారు రామచంద్ర ప్రభువు. అక్కడ సీతచే సమర్పింపబడిన జలముచే ఆచమనము చేసి అంతకుముందు ఆయన వస్తున్నారని చెప్పి ఆచమన పాత్ర ఉపపాత్ర పట్టుకొని ఉంది కదా అమ్మవారు, పీఠంపై కూర్చుండి దివ్య జలాన్ని త్రాగి ముందుకు వెళ్ళాడు. జలయంత్ర సమీపం ఉండే లతాశాలను సీతాసమన్వితుడిగా, అంటే లతలతోని వాటితోని చక్కగా ఒక సాలమాట, ఒక పంచలాగా వేసి సీతాసమన్వితుడిగా ప్రవేశించి అక్కడ సింహాసనం మీద కూర్చుని లక్ష్మణ్ణి చూసి, తమ్ముడా నీవు భోజనశాలకు పోయి బ్రాహ్మణాదులందరినీ పిలిచి ఊర్మిళాదులను త్వరపరచుము, అన్నిటినీ సిద్ధపరిచి నాకు తెలియజేయము అని చెప్పారు. లక్ష్మణుడు అట్టేని భరత శత్రుఘ్నులతో వెడలి వశిష్ఠాదిమునులను, మంత్రులను, ఇష్టమిత్రులను అందరినీ కూడా పిలిపించాడు. ఊర్మిళ, శృతకీర్తి, మాండవులను కార్యక్రమంలో శ్రీరామాజ్ఞచే త్వరపరిచాడు. అంతలో ఉద్యానవనమున శ్రీరాముడు చిత్రరాగములు నింపి కేసరాదులచే నిర్మింపబడిన అనేక జలయంత్రములు చేయించి వేరుగా దాసీజనులందరూ సంతోషిస్తూ ఉండగా జలకోనేరులో సీతను తన బాహుపాసములతో పట్టి ఎత్తి తోసాడు. తాను కూడా ఆ కోనేరులో ఎక్కి దూకాడు. అంటే సీతమ్మ వారిని గట్టిగా పట్టుకొని ఆ జలంలో తోసి తను కూడా దూకాడు ఆ జలాల్లో. ఆ వైదేహి తోడ శ్రీరాముడు జలక్రీడను ఆరంభించాడు. భుజములచే ఆమెను అలంకించుకొని పలుమార్లు నీటిలో పడదోయిచు రాగ రసయుక్త జలములను చల్లుచు మిక్కిలి రంజింపజేస్తూ ఉన్నారట. పిదప అట్లే పరిమళోదకములను, దివ్యతైలములను, సుగంధి చూర్ణములను, మంగళద్రవ్యములను దాసీజనులు తెచ్చి అందించుతూ ఉండగా ఒండరుల మీద ఒకరొకరు జల్లుకుంటూ ఉన్నారు, క్రీడిస్తున్నారు. పూలబాణలతో పరస్పరము ఒకరి మీద ఒకరు కురిపించుకుంటున్నారు. మరి వారు పిచ్చికారులచే వసంతములను జల్లుకుంటున్నారు. మనం హోలీకి ఆడుకుంటాం కదా, పిచ్చికారి కొట్టుకుంటాం కదా ఒకరి మీద ఒకరు, అలాగే శ్రీరాముడు కన్ను సన్నలచే సూచన చేయగా సీతా సఖీజనులు కూడా అక్కడ నిలవకుండా దివ్య వస్త్రముల పరదాలకు వెలుపుగా దూరంగా లజ్జించి వెళ్ళిపోయారు.
ఇంకా సీతాదేవి రాముడు స్నానం చేస్తున్నారు కదా అని చెప్పి ఒక సైగ చేశారు, ఆ కంటితో చూసారు రామురావు గారు. చూస్తే వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. కొందరు ద్వార ప్రదేశంలోకి పోయి సంతోషంతో ఊరికి నిలిచి ఉన్నారు. ఇట్లుండగా ఆ సీతారాములు అన్యులు లేరని గుర్తించి రహస్యముగా జలయంత్రములతో చాలాసేపు క్రీడిస్తూ ఆనందిస్తున్నారు. ఒకరినొకరు తాకుతూ సరసములాడసాగారట. పరమాత్మకు శ్రీరాముడు మహామాయ యొక్క మంగళాదేవి యొక్క బింబోష్టమును సాంసారిక మానవ సుఖ నిరూపణమును చూపుతున్నాడా అన్నట్లుగా చూపించాడు మాట. భగవంతుడు కూడా మాయామాన రూపం ధరించి సామాన్య మానవులనే చక్కగా క్రీడిస్తున్నాడా అన్నట్టుగా ఉందట. కుచుకుంభములను మర్దించేట, కంచుక బంధమును వదిలించి గాఢాలింగమును నరించేట. ఇంకను కామోత్తేజకములైన చేష్టలతే సీతను ఆనందకేడిలో తేలించేట. ఒండర్లు పరస్పరం వస్త్రాభరణములచే పరిహాసములాడారట. దీనిని వర్ణింప ఎవరితరము? అంతలో అక్కడ భోజన సమయము సూచన ఇచ్చుడికి లక్ష్మణుడు ఏతించి సఖీజన్ను పిలిచాడు. ద్వారదాసులచే అడ్డగింపబడ్డ నిలిచియుండు లక్ష్మణుని చూచి, అంటే లక్ష్మణుని అడ్డగించారు ద్వారపాలకులు, ఎందుకంటే మరి లోపల సీతారాములు ఉన్నారని. వారి సీతారాములు ఇద్దరూ కూడా రహస్యముగా జలయంత్రములతో జలక్రీడా తత్పరులై ఉన్నారు. నీవు పోవలదు, ఇక్కడనే క్షణకాలము నిరీక్షించుతూ ఉండుము అని చెప్పి పలికారు. అందుకు లక్ష్మణుడు సరియే, అలాగే మీరు వెళ్ళి భోజన సమయ సూచనకే లక్ష్మణుడు వచ్చి కనిపెట్టుకుని ఉన్నాడు మాత్రము చెప్పిరండి అని ఆజ్ఞాపించారు. వారిలో ఒక చెలికత్తప్పుడు శ్రీరామ సన్నిధానమున పోయి తెరచాటు నిలిచి భయభీతయును లజ్జితయును చాలా గౌరవంగాను భయంతోనూ కూడిన లజ్జతో కూడినటువంటి అయి తిన్నగా లక్ష్మణుని ఆగమనమును విన్నవించింది. శ్రీరాముడు ఆ మాటను విన్నతోటనే సీతను నీళ్ల తొట్టు నుండి బయట విడిచి తాను బయటకు వచ్చి సంతసించుచు ఉష్ణోదకమున నలుపు పిండి మొదలైన సుగంధ దివ్య ద్రవ్యములతో స్నానము చేసి సీతాదేవి తోడ దివ్య పీతాంబరములు ధరించి సరిగతడి బట్టలతో దాసీజనులకు ఇచ్చి పూలు పరిచిన నేల మీదుగా భోజనశాలకు ఏతించింది. చక్కగా పువ్వులు కిందన పరిస్తే ఆ పువ్వుల మీద నడిచి భోజనశాలకు వచ్చిందట. అతడి పూర్వోక్త విధానముల కన్నా అధికముగా వివిధోపచారములతో సువర్ణ పాత్రాలతో ఊర్మిళాది అంగరాముడు కామధేను కల్పితములైన పక్వాన్నాది సమస్త పదార్థములను వడ్డించారట. అప్పుడు శ్రీరాముడు మునీంద్రులతోనూ గురువులతోనూ మిత్రులతోనూ సాధువులతోనూ మంత్రులతోనూ సుఖముగా భోజనం చేసి ఆనందిస్తూ ఉన్నాడు. సీతమ్మ వ్యజనముచే వీచి చూడెను. వినోదకరములకు చాటువాక్యములచే శ్రీరాముని రంజింపజేసేందట. శ్రీరాముడు ఇట్లు భుజించి సీత చేతి నుండి ఇవ్వబడిన తాంబూలమును ఆస్వాదించి అంతఃపుర దివ్య మందిరమున మంత్రి బంధు మిత్ర పరివారములతో కథాగోష్ఠి సుఖమును అనుభవిస్తూ ఉన్నారు. సీతమ్మయును భోజనం చేసి దివ్యాలంకారయుక్తమైన అలంకరించుకుని నిద్రాసాలకు ఏతించి సఖీజన పరివేష్టితై శ్రీరామును రాక్కై వేచి ఉండిది. తద్వారము నవలోకించుడై దాసీజనులు విజరాదులతో సేవించు ఉండగా సోగాటలు ఆడుతూ చక్కగా రాముడి కోసం ఎదురు చూస్తూ వారితో చక్కగా ఆడుకుంటూ ఇన్నమాట సీతమ్మ. ఈ విధముగా శ్రీమద్ వాల్మీకి మహర్షి రచింపబడిన శ్రీ శతకోట రామచరితాంతర్గత శ్రీమద్ ఆనందరామాయణంలో 5వ సర్గ సమాప్తమైంది. అలాగే 6వ సర్గలో ఏముంటుందంటే శ్రీరాముడి యొక్క దినచర్య వర్ణన. పిదప శ్రీరాముడు తమ్ములతో పాటు సంతతముగా నిద్రాసాలకు వెళ్ళాడు. వందిజనులతో స్తుతింపబడుచు లక్ష్మణాదులను దాసీవర్గమును వదిలి ఏకాంత మందిరమును ప్రవేశించి నిద్రామందిరమున సీతను చూచాడు. ఆమె శ్రీరాముని రాకను గుర్తించి సారికా క్రీడను వదిలి సకులతో ఎదుటి వచ్చి శ్రీరాముని చరణ కమలములకు నమస్కరించి హస్తలాగమునిచ్చి అంటే చేతినిచ్చి దివ్యమంచం మీద కూర్చుండబెట్టి దివ్య పానీయములను సమర్పించి తాంబూలములను సరాగముగా అర్పించింది. అంతా రఘునందనుడు రత్నములు పొదిగిన మంచముచే దాసీజనులతో వీజితుడి జానకీదేవితో స్వానంద నిద్ర నందెను. చక్కగా ఆనందంగా పడుకున్నారు. ఆయన తన తొడపై తలపెట్టి నిద్రించుచున్న శ్రీరాముని నుంట ముహూర్తము కాగానే లేచి మంచము నుండి దిగి సీత నిలిచెను. వెంటనే శ్రీరాముడు మేల్కొనగా జనకపుత్రుని నిద్రలేచిన పతికి మరలా పానీయములు దివ్యధర్ములు ఇచ్చింది. మధ్యలో తొడ మీద పడుకుంటే కాసేపటికి సీతాదేవి మెల్లిగా తలపక్క పెట్టి కిందకు వచ్చింది. వెంటనే రాముడు లేచారు. ఆ సమయంలో మళ్ళీ పానీయం దివ్య పానీయం అంటే నీళ్ళు అవి ఇచ్చింది. సీతాదేవి మిక్కిన సంతోషంతో శ్రీరామునికి తాంబూలమును అందిస్తుంది.
శ్రీరాముని దాసీవర్గము సాధారణముగా శ్రీ రాఘవేంద్రుని నెమలి రెక్కలతో ఏర్పరిచినటువంటి కనకాలంకృత విజయముచే వీస్తూ ఉంది. అట్లే సీత యొక్క దాసీవర్గము మైథిలిని దేనివోత్సవములకు సువర్ణాలంకృత చాపనమృతి వీచు ఉన్నారు. అంత శ్రీరామచంద్రుడు నిజ కరకమలములచే సీతాదేవి పాణిపత్వమును గ్రహించి అగణ మధ్యనర్తియగు ద్రాక్షలతల మండపమునకు వచ్చి, ఆ ద్రాక్ష అవన్నీ కూడా పేర్కొని ఉంటాయన్నమాట, ద్రాక్ష తోటలు ఇవన్నీ, అక్కడికి మండపానికి వచ్చాడు. దివ్యాసన సుఖాసీనుడు అయ్యాడు. సీతాదేవికి ఎడమ పక్కలో సంతోషించుచు వెన్ను తలగడను ఆనుకుని కూర్చుని రాజు, మంత్రి, సేనాధిపతులు గజ, రథ, తొర్రగ పదాతులు మొదలైన సువర్ణ రత్న గజదంతాదులచే బొమ్మలుగా కల్పించి పెట్టియుండు కృత్రిమ ప్రతిమలచే, అంటే ఆ రజ గజ తొరగాలు ఇవన్నీ రాజు, మంత్రి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బొమ్మల మాట. శ్రీరాముడు జానకమ్మతో బుద్ధి బలముచే యథేష్టముగా క్రీడలను వర్ణిస్తున్నారు. వారు ఆడుకుంటున్నారు రాజుగారు ఆట. పిదప పలుమారు దాసీజన సేవితులైన శ్రీరాముడు సీతతో పంజరములోని పక్షులను పట్టుకుని క్రీడిస్తూ ఉన్నారు. ఇంట్లో వారి ఎదుట సీతచే పిలిపింపబడిన వారకాంతలు నోర్ల కరది వచ్చి నర్తనము చేశారు. చక్కగా అందరూ కూడా నృత్యకర్తలు వచ్చి నర్తనం చేశారట. షడ్జస్వర సమన్వితంగా సుస్వర గీతములు పాడారు. శ్రీ జానకీదేవి యొక్క మహోదార శాసనము ఉదారంగా సీతాదేవి ఆ కళాకారులకు వస్త్రాలంకారములను పారితోషముగా ఇచ్చి అందరినీ పంపించి శ్రీరామచంద్రుని చూచి, ప్రాణనాథ మీ రథమునెక్కి అంగడి వీధుల్లో వేడుకను చూతము వేగమే లెమ్ము అని ప్రార్థించింది. మనం బయటికి వెళ్ళొద్దాం, షికారు వెళ్ళొద్దాం అంది. అంటే ఆ భూపుత్రి మాటలు విని సీతతోడ మేడనెక్కి దివ్యాసనమున కూర్చుని ముత్యముల జారల్లో కలిగి రత్న కవాటములచే రాజిల్లుచూ ఉండరు. బంగారు కిటికీ నుండి వీధి బజారులోని వేదికలన్నీ కూడా చూస్తూ సీత తన కుడి చేతి చూపుడు వేరుచే చూపించుచూ చిరునవ్వు గల ముఖముతో ఇట్లుండగా, అక్కడ వ్యాపార వీధిలో దారిద్ర్యముతో కొట్టుమిట్టాడుచూ ఒంటిపై సరియైన వస్త్రాలు లేక నడుంపై బిడ్డలు ఎత్తుకొని బిత్తమెచ్చుకొనుచూ పోవుచుండు ఒక బ్రాహ్మణ స్త్రీని సీతమ్మ చూసింది. అంటే ఆ బ్రాహ్మణ స్త్రీని సీతమ్మ చూడగానే ఏం చేసిందో చూడండి. మహోన్నతమైనటువంటి ఉదార స్వభావురాలు సీతమ్మ. కరుణ కలిగిన సీతమ్మ దాసీలను పంపి ఆ బ్రాహ్మణ స్త్రీని పిలిపించుకుంది. నీవేళ అలంకారములు లేక ఇట్లుందువని అడిగింది. ఆమె సీతను చూసుకుని, పుట్టినింట కన్నతండ్రిచే గారాభముగా పెంచబడి చూండు నన్ను వదిలి నా భర్త తీర్థయాత్రార్థము వెడినాడు, ఇప్పటి వరకు రాలేదు. నా తండ్రియును వయసు మీరి చనిపోయాను. నా సోదరులు ఇరువురిని అవంతికాపురిలో గురుకులవాసం చేస్తున్నారు. వారి చేతుల్లో వారు లేరు, గురుకులంలో ఉన్నారు. ఇప్పుడు ఇంటిలో నన్ను పోషించేవారెవరూ లేరు. కావున నా దేహమును ఏ అలంకారము లేదని చెప్పగా, ఆ మాటలను విన్న జనకపుత్రి శ్రీరాముని ముఖారవిందము చక్కగా అవలోకించి తన అలంకారములను వస్త్రాభరణములను ఆ బ్రాహ్మణ స్త్రీకి ఇచ్చేసింది. ఆ వస్త్రాలు, తను కట్టుకున్న వస్త్రాలు, ఆభరణాలు అన్నీ కూడా ఆ బ్రాహ్మణ స్త్రీకి ఇచ్చి, నీవు లక్ష్మణుని వద్దకు పొమ్ము, నా ఆజ్ఞ వలన అతని వద్ద 1,00,000 బంగారు నాణములు తీసుకుని పొమ్మని చెప్పగా ఆమె అట్లేని లక్ష్మణ సన్నిధానమునకు పోయింది. సీతాదేవి మునుపు ఉన్న అలంకారముల కన్నా అధికముగా దివ్యభూషణములను బరిగా బంగారు సరిగ వస్త్రములను మళ్ళీ అలంకరించుకుంది. ఆ ద్విజాంగన లక్ష్మణుని వద్దకు పోయి ఆ బ్రాహ్మణ స్త్రీ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. సీతాదేవి యొక్క ఆజ్ఞను తెలిపింది. లక్ష్మణుడు వెంటనే ఆమె ఆ మాటలను అబద్ధముల్ని అనుమానించకుండా, ఏంటి ఇలా మామూలుగా ఏదో సీతాదేవి ఇలా చెప్పడం ఏంటని అనుకోలేదు ఆయన. వెంటనే 1,00,000 బంగారు నాణెములను ఆమెకి ఇచ్చాడు. శ్రీరాముని రాజ్యంలో అబద్ధములాడే వారు ఎవరు ఉంటారా? ఎవరు ఉండరు కదా. అట్టి సాహసము గల వారు ఎవరు లేనే లేరు. పిమ్మట సీతమ్మయ్యను లక్ష్మణుని వద్దకు తన దాసిని పంపింది. సప్తద్వీపములను పంపి ఏం చెప్పిందో చూడండి. సప్తద్వీపముల్లోనూ అంతట ఒక్క పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరైనాను మంచి వస్త్రములను మంచి సొమ్ములను లేనివాడు కానీ లేని దానిని కానీ చారుల వలన నాకు తెలియవచ్చితే ఎప్పుడు ఏ దేశమందు ఏ పురమునందు అట్లు తటస్థించినో ఆ రాజు నా యొక్క శిక్షను శ్రీరామదండనమును వహింపవలసి ఉండును. ఇట్లు నా చేత శాసనము చేయబడిందని తెలిసి తమ కోసముల వలన రాష్ట్రమున ఉండు ద్విజాతులు వస్త్రాలంకార భూషణాదులచే అలంకరింపబడి ఉండవలయును అని బేరీనాదముతో అంతటా కూడా దండోరా వేయించినట్లుగా చెప్పి పంపించింది. అట్లే లక్ష్మణుడు సీతాదేవి యొక్క శాసనమును
ఏనుగుల మీద దుందుబులచే మ్రోగించుచూ ప్రకటించను. అది విని సప్తద్వీపరాజులందరినూ అట్లే నెరవేర్చారు. అది మొదలు జానకీదేవి యొక్క భయం వలన స్త్రీ వలన కానీ పురుషుడు కానీ స్త్రీ కానీ ఆభరణం లేక ఉండలేదట. ఎవ్వరు ఆభరణలు పెట్టుకోకుండా లేరట. ఇట్లా సీతాదేవి వివిధ ఆశ్చర్యకర విషయములను సంతోషంతో చూపుచూ వచ్చును. అంత శ్రీరాముడు సభకు వెడలి 4వ యామమున తన తమ్ములతోడ ధర్మముగా రాజకార్యములను నెరవేరుస్తూ ఉన్నారట. వంది మాగదలచే అభివందించవచ్చు సభాబద్ధమున రారాజించు శ్రీరాముడు నటుల నాటకాదులను గణికాంతరనాదులను విలోకించాడు. పిదప శ్రీరాముడు సభ నుండి సర్వజనులను విడిచి జానకీ మందిరమునకు వెళ్ళి సాయం సంధ్యావందనాది సత్కారములను ఆచరించి యథావిధిగా అగ్నిహోత్ర కర్మను నిర్వర్తించి గంధాది ఉపచారములచే సాంబశివుని ఆరాధించి భూసురోత్తములను పూజించి వారికి రకరకాల ఉపచార వైద్యములను సమర్పించి తాను అవ్యవ్యవహారములను ఆరగించి పురాణ కథలను ఆలకిస్తూ ఉండేవాడు. సీతాదేవి హరినామమును వరించు భాగవతుల కథల చేతను వారాంగనానత్తముల చేతను ఉత్తమ ఊరివారు చెప్పిన వార్తల చేతను గాయకుల యొక్క దివ్య గానముల చేతను రాత్రి యొక్క మొదటి 1:30 జాము గడిపి తిన్నగా నిద్రాలయానికి వెళ్ళింది. పిదప రత్నప్రకాశములతో వచ్చుచుండు శ్రీరామచంద్ర స్వామిని సీతాదేవి రత్న దీపములతోనూ సఖీవర్గముతోనూ ఎదురువచ్చి పిలుచుకొని పోగా ఆ ఇరువురు రత్నచిత్రితముకు మంచాన్ని ఎక్కారు. ఇద్దరు కూడా సీతారాముడు. శ్రీరాముడు సీతాదేవితో సరస సల్లాపాది క్రీడా కౌతూహకమును పొంది ఆనందముతో హృదయారవిందురయ్యాను. చక్కగా ఇద్దరు కూడా కలిసి చక్కగా ఆనందంగా ఉన్నారు. అంత ఇరువురు దంపతులు దాసీజనులచే కనక రత్న చిత్రత చామర వ్యజనములచే సేవింపబడుతూ సుఖనిద్రాముద్రితులుగా ఉండిరి. ఇద్దరు పడుకున్నారు, నిద్రపోయారు. ఇట్లు సతీమణి యొక్క సీత శ్రీరాముని వలన సుఖమును పొందుచుండును. సతీవ్రతుడకు శ్రీరాముడు సీత వలన విశేష సుఖమును పొందుచున్నారు. సతీవ్రతుడు ఎందుకంటే ఏకపత్ని వ్రతుడు, అంటే భార్య ఒక్కరితే మాట ఉంటుంది. అటువంటి వ్రతం గలవాడు రామచంద్రమూర్తి. మరియు ఇట్లే శ్రీరాముడు సీతాదేవితోడ ప్రతిరోజు వివిధ వినోదములను అనుభవించుచు పరిపూర్ణ మనోదరై ఉన్నాడు. చక్కగా ఎటువంటి లోటు లేదు, సుఖంగా ఆయన సంసారం చేశారు. ఒకప్పుడు చంద్రశాలలో ఆరుబయట వెన్నెల్లోనూ ఒకప్పుడు డాబా మీదను ప్రాసాద మధ్యమున గవాక్షముల మంగళ మారుతములచే రంజించు సుస్థలముల్లోనూ ఒకప్పుడు ఏకాంత శుద్ధాంతమున బంగారు గొలుసుచే కట్టబడిన తూగు టుయ్యాల మీదను ఒకప్పుడు ద్రాక్ష మండపముల కిందను, అంటే ద్రాక్ష తోటలో ఉన్నటువంటి మండపం కింద మండపాల్లో జలయంత్ర సమీపములను అట్లే స్ఫటిక స్థలములను కాంచన స్థలములను రత్నస్థలములను ఒకప్పుడు పుష్పక విమానములోను ఒకప్పుడు రంగశాలల్లోను ఒకప్పుడు చిత్రశాలల్లోను ఒకప్పుడు వట్టివేరు తడికిన పందిరిలోను ఒకప్పుడు పూల పందిళ్లలోను ఒకప్పుడు అరటి పొదల్లోనూ చక్కగా గడిపేవారు. ఎక్కడైనా వారు ఉండేవారు. ఒకప్పుడు పుష్పవాటికి ఎందు ఒకప్పుడు వృక్షం మీది క్రీడామందిరం నందు, అంటే వృక్షం ఉండేదట, వృక్షం మీద క్రీడామందిరం ఒకటి మళ్ళీ. ఒకప్పుడు చెట్లకు అంటగట్టిన గొలుసుల రత్న చిత్రిత ఊయల్లోను ఒకప్పుడు రత్నాలంకృత దారు చెక్కతో చేసిన మంచం పైనను ఒకప్పుడు తులసీవనములను ఒకప్పుడు సభామధ్యములను ఒకప్పుడు ఇంటిపైనను ఒకప్పుడు ఏకస్తంభం మీది మందిరం, ఒకే స్తంభం మీద మందిరం అట. ఒకప్పుడు తన పడకింటిలోను ఒకప్పుడు బృందావనం మీదను ఇట్లే శ్రీరాముడు అయోధ్యలో సీతాదేవితో సుఖక్రీడలను పొంది ఆనందిస్తూ ఉన్నారు. ఈ విధముగా శ్రీ వాల్మీకి మహర్షిచే రచింపబడినటువంటి శ్రీ శతకోటి రామచరితాంతర్గత శ్రీమద్ ఆనంద రామాయణములో విలాసకాండలో శ్రీ సీతారాముల దినచర్యను వర్ణించు 6వ సర్గని మనం సంపూర్ణ చేసుకున్నాం. ఇప్పుడు 7వ సర్గ కూడా మొదలు పెట్టుకుందాం. దేవతల భార్యకు వరాలు ఇచ్చారు రామచంద్రుల వారు. వ్యాసుల వారు ఏం చేస్తున్నారంటే రాముల వారితో మాట్లాడుతున్నారట. ఏమని? ఒకసారి వ్యాసముని శ్రీరామదర్శనమునకు చైత్ర స్నానమునకు శిష్యులతో మునులతో కూడా అయోధ్య వచ్చారట. మునీంద్రుడు వచ్చిన సంగతి విని శ్రీరాముడు వారిని సమీపించి వేదవ్యాసుల వారు నమస్కారం చేసి తన మందిరానికి పిలుచుకొని వచ్చి దివ్యాసనమును ఇచ్చి ఇతర ద్విజవర్యులకు వేరువేరు పీటలు ఇచ్చాడు. అందరినీ వేరువేరుగా కామధేను చింతామణి కౌస్తవ జనితమైనటువంటి దివ్య వస్తువులతో సత్కరించేశారు. జానకీదేవి మునీంద్రులతో వ్యాస మహర్షికి దివ్య భోజనాన్ని వడ్డించింది. ఆ శ్రీరాముడు దక్షిణ తాంబూలములు అర్పించి చేతులు జోడించి వ్యాసుని యొక్క యోగక్షేమములు విచారించారు. సీతాదేవి వ్యాసముని విసనకరచే వీచుచూ సేవించుచుండెను.
అప్పుడు వ్యాసుడు తమ క్షేమ సమాచారమును శ్రీరామునికి తెలిపి శ్రీరాముని యొక్క కుశలములను విచారించి మరలా కుతూహలముతో మహానుభావుడైన రామచంద్ర, ఈ భూమిని నీవు పరిపాలించినట్లు ఏ రాజును కూడా పరిపాలన చేయలేదు. శ్రీరామ, ఇంతకు మునుపు కూడా ఇట్లు ఎవరినూ రాజ్యమును అనుభవించలేదు, ఇక మీదట కూడా ఎవరూ అనుభవించలేరు. మరియు ఏకపత్ని వ్రతమును చూడగా నీ ధైర్యం చాలా గొప్పది. ఎందుకంటే రాజులు ఏకపత్ని వ్రతం చేయడం అనేది అంత సులువు కాదు. దీనిని చూచిన నా మనస్సు మిక్కిలి ఆశ్చర్యం కలుగుతుంది. రాజ్య పదవిని పొంది పైగా మంచి యవ్వనము కలిగి ఉండగా ఎవ్వడును కూడా ఇట్లా తారుణ్య కామదాబాకుని సహింపగలడు. అన్ని సుఖాలు ఉంటాయి, అవి ఏదో ముక్కు మూసుకొని ఎక్కడా ఉండి ఏ బాధ లేక దుర్భర దారిద్ర్యంలో ఉన్నప్పుడు ఏకపత్ని వ్రతుడు అంటారు కాదు. అన్ని సుఖాలు ఉంటుండగా చుట్టూ పరివారం ఉంటుంది, దాసదాసీజనులు ఉంటారు, రత్నాంగలు ఉంటారు, వీళ్ళందరూ కూడా వారిని సేవిస్తూ ఉంటారు నిరంతరము. అటువంటి సమయంలో కూడా ఆయన ఏకపత్ని వ్రతం చేశాడు. అది ఆయన యొక్క గొప్పతనం. ఈ వ్రతమును నీవే సమర్థుడు అని నొక్కి వక్కాడించాడు. ఆ వ్యాసముని యొక్క వాక్కును విని శ్రీరాముడు, స్వామి, నాచే 3 నియమములు చేయబడింది. ఏమిటంటే చెప్తాను వినండి. నా నోటి నుండి వచ్చిన మాట ఒక్కటిగా ఉంటుంది. ఒక మాట కానీ రామచంద్రమూర్తి ఇచ్చారంటే మరి రెండో మాటకి తావులేదు, అది జరగవలసిందే. అది ఎప్పటికీ వ్యర్థం కాజాలదు. దానిని మార్చి వేరుగా చెప్పను. ఇది ఒకటి. మరొకటి ఏమిటంటే సీత తప్ప తక్కన పడతలు లోకమున నా తల్లి కౌసల్యాదేవికి సమానులు. నేను తల్లిగా భావన చేస్తాను. ఏ అమ్మాయి అయినా సరే ఎవరైనా సీత తప్ప ఎవ్వరైనా ఏ ఆడ పురుగైనా సరే నాకు అమ్మతో సమానమే. నేను వేరొక పత్తిని భరించను, మనస్సులో కూడా చింతించను. ఇది రెండవది. ఇంకోటి అది అనినా నేను ఒక బాణంని ఎత్తి ఎవరిని చంపబోను వారిని ఆ బాణం ఒక్కటి చేతనే సంహరిస్తాను, వేరొక బాణాన్ని విడను. ఎవరైనా చంపాలనుకున్నాను అనుకో, బాణాన్ని ఎత్తాననుకో, ఆ బాణాంతో అతన్ని చంపుతాను తప్ప మళ్ళీ ఇంకో బాణం ఎత్తను అతని మీద, విడువను. ఇట్లు నేను 3 నియమములు అవలంబించి ఉన్నాను. ఇక మీదను నా వాక్యబలముచే నెడతగక అట్లే జరగవలను, సత్యవాక్ కదా అయింది అందుకొని అని విరమించరు. ఆ వ్యాసుడు అట్లే అగునుగా కానీ మళ్ళా శ్రీరామచంద్రమూర్తితో ఈ విధంగా అన్నారట వేదవ్యాసుడు వారు. శ్రీరామమూర్తి ఏకపత్ని వ్రత ఫలం వల్ల రాగల జన్మము నీకు కృష్ణుడిపై బహుస్త్రీ భోగమును అనుభవగలవు. చూడండి, ఆ ఏకపత్ని వ్రతము ఈ జన్మలో రామచంద్రమూర్తి చేసినందువల్ల వ్యాసుడు వారు చెప్తున్నారు, ఇంత చక్కగా ఏకపత్ని వ్రతం చేస్తున్నావు కదా, నీకు ఏ అవలేలగా 3 మంది భార్యలు వస్తారు వచ్చే జన్మలో అని చెప్పి అనుభవించగలమని పలికారట. ఆ మునివాక్యముని మన శ్రీరామచంద్రుడు నవ్వి, మునీంద్ర, భవిష్యత్తులో ద్వాపరయుగమున ద్వారకలో నేను కృష్ణరూపధారిణి అనేక మంది కామిలను ఏ వ్రతాచరణం వలన దాసులు దానముల వల్ల పొందగలను ఆయన అడిగారట వ్యాసుల వారిని. చూడండి, విచిత్రం ఏంటంటే ఎలా పొందగలను భవిష్యత్తులో ద్వాపరయుగంలో అంతమంది కాంతామణుల్ని ఏ వ్రతం చేస్తే అలా అంతమంది కాంతామణులు వస్తారో చెప్పండి అని అడిగారట. అప్పుడు వ్యాసుడు, రఘునాథ, చక్కగా అడిగావు, ఆ దానమును నీకు చెప్తున్నాను. అయినా నీకు ఏకపత్ని వ్రతం వల్లే అనేక మంది స్త్రీలు దొరుకుతారు. ఇప్పుడు నువ్వు ఏకపత్ని వ్రతం చేసినందువల్ల అనేక మంది స్త్రీలు నీకు దొరుకుతారు. అది కాక మళ్ళీ నువ్వు అడిగేవు కదా, ఏ దానం చేస్తే ఎక్కువ మంది స్త్రీలు దొరుకుతారా అని. అట్లయినా నువ్వు దానమును చెప్పేదను. అట్లయినా ఎటువంటి దానం చేయాలో చెప్తున్నాను విను. సీతతో సమాన తూకము గల, అంటే సీతాదేవి బరువు ఎంత ఉందో అంత బరువు గల స్వర్ణ ప్రతిమలను 16 తయారు చేయి. సరయూ నదీ తీరమున బ్రాహ్మణులకు దానం చేయి. వస్త్రాలంకార దక్షిణము ఇచ్చి 16 అంటే 16 సువర్ణ ప్రతిమాదానముల వలన జన్మాంతరమున బహుస్త్రీలాభం తప్పకుండా కలుగుతుంది. తర్వాత జన్మల్లో బహుస్త్రీలాభం కలుగుతుందట అని చెప్పగా శ్రీరాముడు అట్లేని మనోహరముకు 16 ప్రతిమలు చేయించారట. సరయూ తీరమున బ్రాహ్మణులకు ఇచ్చారట. అంత ఆ బ్రాహ్మణులు మిక్కిలి సంతుష్టులై ఒక్కటిగా ఇచ్చినది వేయింతలుగా ఫలించును, మా మాటలు వ్యర్థము కావు అన్నారట. నువ్వు ఒక్కొక్కటి ఇచ్చావు కదయ్యా, నువ్వు ఒక్కొక్కటి కాదు, ఒక్క ప్రతిమకి 1000 మంది వెయ్యింతగా ఫలిస్తుందంటే 1000 మంది. ఒక భార్య కావాలని ఇస్తే 1000 మంది భార్యలు. అటువంటివన్నీ దానం చేశాడు. 16 ప్రతిమలు దానం చేశాడు ఆయన. అందుకని అందరు బ్రాహ్మణులు సంతుష్టులైపోయి ఒక్కొక్కరు 1000 మంది భార్యలు వచ్చుగాక ఇంత 1000 ఎంతలుగా ఉంటుంది దాని ఫలితం అని చెప్పారు. అందుకని 16,000 మంది స్త్రీలను భోగింపగలవని ఆశీర్వదించారట. రాముడు వారితో అట్లే గురును ఆమోదించుచూ పంపేట, తప్పకుండా అలాగే జరుగుతుందిగా అని చెప్పి పంపించారట. మరియు సత్కృతులైన శ్రీ వ్యాసమనేంద్రునికి ప్రణమిల్లి అనుజ్ఞనిచ్చి పంపించారట. దేవపతులు
గోపికలైనట్లుగా శ్రీరాముని వరదానము. పిదపొక్కనాసారి శ్రీరామచంద్రుడు సీతతో సరయూ నదీ తీరమున చైత్రమాసంలో పరదాగృహంలో క్రీడిస్తున్నారట సీతతో. అంతలో అయోధ్యకు నానాదేశవాసులు రామతీర్థమున చైత్ర స్నానమునకి వేల కొలదిగా వచ్చుచున్నారు. స్నానం చేద్దామని అందరూ. దేవతలు, యక్షులు, రాక్షసులు, కిన్నెరులు, గంధర్వులు, పన్నగులు అంటే పాములు, నాగులు, మునులు, నృపులు, ఖగులు, ప్లవగేంద్రులు, అప్సరసలు, నదీ తీర్థ వృక్ష గుల్మ పక్షి వల్యాది కామరూపులకు నదీ దేవతలు కూడా అక్కడికి మూర్తి రూపాన్ని ధరించి వచ్చారట. ఒకనొకసారి శ్రీరాముని యొక్క దివ్య సౌందర్య సుకుమార ఆకారాన్ని చూశారట. దివ్య సౌందర్య సుకుమార ఆకారం అట ఆయన. మన్మథ బాణ ప్రపీడితులైన దేవపత్రులు ఆయన చూసి మన్మథుడు పీడితులయ్యారట. జానకీదేవి దూరమై ఉన్న సంగతిని గుర్తించి తమలో తాము ఒకరొకరు ఆలోచించుకొని అర్ధరాత్రి దివ్యమైన వస్త్ర ఆభరణాలన్నీ కూడా ధరించి శ్రీరాముని దర్శనమునకే వచ్చారట. అప్పుడు అక్కడ ద్వారపాలకులుగా ఉన్న వారు రామదూతల వారిని భయంకరముగా ఈ అర్ధరాత్రిలో మీరేలా వచ్చారు ఆ దేవతా స్త్రీలను అడిగారట. ఎవరు మీరు, మీ సంగతిని శంకింపక చెప్పండి అని అడిగారట. అందుకు వారు మేము స్త్రీలము శ్రీరామ దర్శనమునకై వచ్చితిమి అన్నారట. ఇప్పుడు మాకు శ్రీరామచంద్రుని దర్శనము దొరకని ఎడల నేటితో మా ప్రాణములను విడిచిపెడతాము, సరయూ నదిలో ముక్తి కలుగుతుంది, మేము మునిగిపోతామని అని ఏకగ్రీవంగా చెప్పారట. ఆ దూతలు ఆ సంగతిని విని వార్తను దూతికల ద్వారా శ్రీరామ సన్నిధికి పంపించారట. దూతికల ద్వారా వార్తను విని సరయూ సైకతమున మంచముపై ఉన్న రాఘవుడు, ఆ సరయూ సైకతం అంటే సరయూ ఇసుక తీరంలో ఇసుక ఉంటుంది కదా, అక్కడ మంచంపై ఉన్నట్టు రాఘవుడు వెంటనే వాళ్ళందరినీ పిలిచేట. ఆ దేవతా స్త్రీని శ్రీరామునికి నమస్కారం చేసి సిగ్గుతో తలవంచుకుని కామ బాణ పీడితులై శ్రీరాముని యొక్క సన్నిధానమున నిలిచారట. శ్రీరాముడు వారిని చూచి మీరు వచ్చుటకు ఏమి కారణము అని అడిగారట. అందుకు వారు సర్వజ్ఞుడే నీవు అంతటినీ తెలిసి ఉన్నావని ప్రత్యుత్తరాన్ని ఇచ్చారట. తెలియని దేవుడు మహానుభావానికని. శ్రీ రఘునందనుడు మరలా వారి మనోభిప్రాయమును గుర్తించి, ఓ పడతులారా, ఈ జన్మయందు నాకు ఏకపత్ని వ్రతము కలదు. నా మాటను వ్యర్థము చేయవద్దు. మీ స్థలములకు మీరు వెళ్ళండి. నా రాజ్యమున అధర్మము జరగకూడదు. నేను ఒక మాట అన్నానంటే ఆ మాట జరగవలసిందే. అది రాజులకు నరకప్రదము కదా. అట్లు శ్రీరాముని వాగ్బాణమును అని నిరాకరించారట. అప్పుడు శ్రీరాముని యొక్క వాగ్బాణమునిచే విభిన్న గాత్రలైన స్త్రీని వేల కొలది ఆ క్షణముననే సరయూ సైకతమున మూర్ఛాక్రాంతులైన. ఈ ఎప్పుడైతే ఇలా మీరు అడియాసం చేసేటో రామచంద్రమూర్తి వెంటనే అక్కడ వారు మూర్ఛపోయారట ఆ సరయూ నదీ తీరంలోనే. శ్రీ శతకోటి రామచరితాంతర్గతే శ్రీమదనాందరామాయణే వాల్మీకి ఆదికావ్యే విలాసకాండలోని దేవపత్రి వరదానం మాట ఇది. అప్పుడు సరయూ నది ఇసుకు తిన్నెల మీద మూర్ఛనుంది విహ్వరులకు విలాసులను చూచుచు శ్రీరాముడు విహ్వరచిత్తుడై ఆ పడతలను సంతోషపరచు, కామిల్లారా దుఃఖ పరిహారము నా మాటను ఇప్పుడు వినండి, మీ దుఃఖాన్ని తీసివేసి మాటను చెప్తాను వినండి. నేను ద్వాపరాంతమున నందగోపపాలితముకు గోకులమున శ్రీకృష్ణ రూపమును పొంది అవతరిస్తాను. అప్పుడు దేవతలు రాగల వరప్రదానముచే గోపపాలకులు అవుతారు. దేవతలందరూ కూడా గోపపాలకులు అవుతారు. అప్పుడు ఇంద్రుడే నందుడిగా పుడతాడు. నందుడు ఎవరో కారు, ఇంద్రుడే. అప్పుడు మీరందరూ గోపికలుగా అవతరించవలేను. అప్పుడు మీ కోరికను మీ ఇష్టం వచ్చినట్లుగా నెరవేర్చగలను. మీ తోట కాళిందీ నదీ తీరమున బృందావనంలో రాత్రి ఎక్కువసేపు రాసక్రీడను వర్ణించదను. ఇందులో సంశయమే లేదు. మీరందరూ కూడా మంచి మనస్సు వారులై మీ స్థలములకు సంతోషముగా పొండి. ఇట్లు చెప్పిన శ్రీరామవాక్యామృత పానముచే ఆ మాట వాళ్ళకి అమృతం వలె వినిపించిందట. స్త్రీలందరూ కూడా మళ్ళీ తెలివి తెచ్చుకున్నారట, బతికారు, ఊపిరి పీల్చుకున్నారు, శ్రీరాముడికి నమస్కారం చేశారు, తమ తమ నెరవులకు వెళ్ళారు. ఇంత లోపల అచ్చటికి సాధారణముగా మాయాపురు నుండి చైత్ర స్నానముకై శుభాంగి అయిన గుణవతి అను రమామణి వచ్చింది. అక్కడికి చైత్ర స్నానం చేద్దామని. అట్లు చెప్పిన రామదాసు మాటలు విని కృష్ణదాసుడు, గురుత్తమ, ఈ గుణవతి ఎవరు, ఆమె స్వభావం ఎటిది, ఆమె ఎవరి కూతురు, ఎవరికి భారీగా ఉన్నది, ఆమె సంగతిని నాకు వివరంగా చెప్పండి అని కృష్ణదాస్ గారు రామదాస్ గారిని అడిగారు. ఈ విధముగా శ్రీమద్ వాల్మీకి మహర్షి రచింపబడిన శ్రీ శతకోటి రామచరితాంతర్గత శ్రీమద్ ఆనందరామాయణములో విలాసకాండలో శ్రీరాముడు దేవతాస్త్రీలకు వరమిచ్చే 7వ సర్గ ముగించుకున్నాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.